17వ రోజు శ్వాసానుసంధానం. టార్కోమ్ సరై డారియన్ గారు ధ్యానం అంతర్ప్రకాశం అంటూ చెప్తున్నారు. మాస్టర్స్, ఒక చిన్న విషయం మీతో నేను పంచుకుంటున్నాను. ధ్యానం అనేది అత్యంత ఉన్నతమైన విషయము. ధ్యానము ఇది, సృష్టి ఇది, భగవంతుడంటే ఇది అని కరెక్ట్గా చెప్పగలిగే వాళ్ళు ఎవరూ లేరేమో. కానీ ధ్యానం మాత్రం అనుభవపూర్వకంగా చెప్పాలి అంటే అన్నిటికీ మెడిసిన్ అండి. ఎస్, మెడిటేషన్ ఈజ్ ఎ మెడిసిన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదైనా సరే, రోగకానికైనా సరే, ఆర్థిక బాధకైనా సరే, మరొకటికైనా సరే, కర్మ ప్రక్షాళనకైనా సరే, ధ్యానానికి మించిన మందు మరొకటి లేదు మాస్టర్స్. నా స్వ అనుభవంతో కూడా నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ధ్యానం చేసే తీరాలి. చిన్నారులతో ధ్యానం చేయించాలి. ఏ కుటుంబం ధ్యానం చేస్తుందో ఆ కుటుంబానికి ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని అవరోధాలు వస్తున్నా అన్నిటినీ అధిగమించగలుగుతారు. అది ధ్యాన శక్తి ఇస్తుంది. ఇది మనందరి అనుభవం కూడా, ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం కూడా కాదు కదా. బట్ ఇక్కడ ఏ గూటి పక్షి ఆ పలుకులే పలుకుతుంది అనుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే కొత్త వాళ్ళకి మనం ధ్యానం గురించి చెప్తే, మనము ఒకప్పుడు కొత్త వాళ్ళమే కదా, ఇప్పుడు పాత వాళ్ళమై ఉంటామేమో. బట్ మాస్టర్స్, నమ్మకం విశ్వాసం పెట్టి మన దగ్గర ఉన్న శక్తిని మనం వెలికి తీసుకోవటమే శ్వాస మీద ధ్యాస. అదే ఆనాపానసతి అన్నారు బుద్ధ భగవానుడు. సో ధ్యానానికి మించింది మరొకటి లేనే లేదు. ఎవరిని మనం మార్చలేమండి, ఎవరికి మనం ఏమీ చేయలేము. మనం చేయగలిగింది ఒక్కటే, ధ్యానం చెప్పగలగటం. ఒక్క మాట నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్తే చాలు, ఈ క్షణంలో వాళ్ళు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఏదో ఒక రోజు మన మాట వాళ్ళకొక సంపదగా సమకూరుతుంది. ధ్యానం చేస్తారు. ధ్యానం చేసి వాళ్ళు పొందే అనుభూతికి వాళ్ళు తప్పకుండా లోనవుతారు. మేము ధ్యానం చెప్తున్నాము, చెయ్యట్లేదన్న పదం మనం ఎప్పుడు వాడాల్సిన అవసరం లేదేమోనండి. ఎందుకంటే మనం చెప్తే వాళ్ళు వెంటనే చేస్తున్నారు అంటే అది మనం ప్యూరిటీగా ఉండి మన వాక్కు శుద్ధి అయ్యి శక్తివంతమైతే మనం ఏం చెప్తే అది ఎదటి వాళ్ళు వెంటనే వింటారు. వినట్లేదు అంటే మన దగ్గర లోపం ఉన్నట్టేనేమో కదా. సెల్ఫ్ చెకింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఐమ్ రైట్ మాస్టర్స్? సో అండి, ధ్యానాన్ని లోతుగా అర్థం చేసుకొని కృషి చేస్తే అదెంతో అభివృద్ధి చెందిన రూపాంతర నైపుణ్యం. ధ్యానం మన ఆలోచనలో మౌలికమైన మార్పు తెస్తుంది. మన ఆలోచనలు స్వచ్ఛపరచబడతాయి. అవి కలుపుకునేవిగా, నిరంతర ప్రకాశత్వంతో ఉన్నతీకరిస్తూ తోడ్పడే విధంగా మారుతూ ఇంకా సహకారం, ఐక్యత మరి బాధ్యతల వైపు నడిపిస్తాయి. అప్పుడు ధ్యానం యొక్క స్థిర ప్రభావంతో మనిషి మొత్తం మారిపోతాడు. ధ్యానం మనం ప్రయత్నించగల నూతన దిగ్బంధాలను వెలికి తీస్తుంది. వ్యక్తి శరీరంలో నూతన వారధులు నిర్మించబడి ఉన్నత ఎరుక స్థాయికి మరో ఉన్నత అంగీకారాలకు దారితీస్తాయి. ధ్యానంతో మన పౌనపుణ్యానికి పొదలు, మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయి. అవి మన కోసం వికసిస్తాయి. మన సమక్షంలో అవి పరిమళాల్ని వెదజల్లుతాయి. మన చైతన్యంలోని ఆనందకరమైన అలలను పంచుకోవడానికై మన చెప్పులు, దుస్తులు, పెన్నులు, పెన్సిళ్ళు చాలా కాలం పాటు నిలిచి ఉంటాయి. నిజం మాస్టర్స్, మనం ధ్యానం చేసే వాళ్ళకి తప్పకుండా మొక్కలు కూడా ప్రతిస్పందిస్తాయండి. దానికి మన ఇంట్లో ఉన్న మామిడి చెట్టు పేరు మధురిమ. ఎలా మాట్లాడతానో తను అలా ప్రతిస్పందిస్తూ ఉంటుంది. మేము చాలాసార్లు చెప్పే ఉంటానేమో కదా, నా పుట్టినరోజు కానీ మా పెళ్లి రోజుకి కానీ మేం చూస్తున్నప్పుడు మాకు తప్పకుండా ఆ చెట్టుకి మామిడిపండు ఉంటే మాత్రం మామిడిపండు కింద పడేస్తుంది. అట్లనే నేను ఈ ఫలం నాకు కావాలి అని నేను అడిగితే, నేను చూస్తున్నప్పుడే ఆ రోజే ఆ క్షణం కాకపోయినా కూడా
నేను చూస్తున్నప్పుడే అది కింద పడుతూ ఉంటుందండి. ఇక్కడ ఇలాగా పూత పూసావు, ఎట్లా ఇలా కాయ కాయాలి, నాకు ఇట్లా కావాలి, నేను ఇంత పై కోసుకోలేకపోతున్నాను కదా, ఇలా నేను చెప్పినప్పుడు ఈ సంవత్సరం కిందకి తాను పూత పూసి కాయ కాసింది. నిజంగా ఏ ఏ జన్మ రుణమో ఉంటే తప్ప, ఏ జన్మానుబంధమో ఉంటే తప్ప మనుషులమే కలవలేము. మనుషులు మనకి సాయం చేయలేరు, మనం వాళ్ళకి సాయపడలేము. అలానే ఇంట్లో వృక్షాలు కూడా, జంతువులు కూడా అంతే మాస్టర్స్. మనం ఏంటో జీవిస్తున్నామో, ఏదో బ్రతికేస్తున్నామో, ఎవడినెత్తినో చేయి పెట్టేసి సంపాదించేసి కూడబెట్టేసుకుంటున్నామో, జరిగిపోతున్నది, కడుపు నిండుతున్నది, లగ్జీరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకుంటున్నాము. బట్ ప్రతిదీ ఒక బంధానికి అనుబంధాలకు ప్రతి ఒక్కదానికి ముడిపడి ఉందండి. ప్రతి ఒక్కరికి ముడిపడి ఉంది. ఈ ఒక్క సత్యం మనం తెలుసుకుంటే తప్పెప్పుడు చేయలేము. ఒకళ్ళని మోసం చేస్తున్నామన్నా, ఒక అబద్ధం చెప్తున్నామన్నా అది ఎవరికో మనం చెయ్యట్లా, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము, మనకి మనమే అబద్ధం చెప్పుకుంటున్నాము. ఎందుకంటే మనం మాట్లాడే మాట, మనం చేసే ప్రతిదీ మనకి, మన కుటుంబానికి అభంశుభం లేని బిడ్డలు అనుభవించాల్సి వస్తూ ఉంటారండి. పెద్దవాళ్ళు ఎన్నో తరాలు వాళ్ళు వెళ్ళిపోయి మిగిల్చినవి కూడా బిడ్డలు అనుభవిస్తూ ఉంటారు. అందుకే మాస్టర్స్ ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడకూడదు. ఇంకా ప్రాణం పోతున్న సమయంలో తప్పదు, హర్షధర్మ సూత్రం అంటారు దాన్ని, అప్పుడు తప్పదు. కానీ అబద్ధం కానీ మోసం కానీ చెయ్యకూడదు. నిజంగా అబద్ధం చెప్పని వాడు, మోసం చేయని వాడు ఎప్పుడు అవస్థలు పడతానే ఉంటాడు. ఇదే బెస్ట్ అండి. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇంకోటి చేసి సంపాదించిన ఏ సంపదైనా సరే అది రోగంగా చుట్టుకుంటుంది. మనల్నే కాదు, మన బిడ్డల్ని కూడా అది వెంటాడుతూనే ఉంటుంది. అది అవసరమా అండి? సో ధ్యానం అనేది చేస్తే చాలు, మన మాట మారుతుంది, మన ఆలోచన మారుతుంది, మన ప్రవర్తన తప్పనిసరిగా మారుతుంది. ఇవి మనము ప్రత్యేకంగా అనుకోవాల్సిన అవసరం లేదు మాస్టర్స్, ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనలో ఉన్న శక్తిని, నిద్రాణంగా ఉన్నదాన్ని, మన శ్వాసను కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే సర్వము కూడా సిద్ధిస్తాయి. సర్వము కూడా మనకి మనము ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దుతాయి. ఎన్ని జీవితాలని మనం చూస్తున్నాం మాస్టర్స్. సో ధ్యాన ప్రచారం, జ్ఞానం అందించటము, స్వాధ్యాయం ఒకటి, సజ్జన సాంగిత్యం ఒకటి ఎవరమైతే పాటిస్తామో వాళ్ళ జీవనం ఉన్నతంగా ఉన్నతీకరించబడుతుంది. ఇప్పుడే కాదండి, మరణానంతరం మన పయనం కూడా సుఖవంతమవుతుంది. ఇక్కడ సుఖం చూసుకుంటే ఎలా మాస్టర్స్, మరణానంతర జీవితం అనేది ఒకటి ఉంది, మన పయనం ఉంది. దాన్ని కూడా మనం ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవాలేమో కదా. సో ఐ థింక్ సో మెడిటేషన్ ఈజ్ ఓన్లీ ద మెడిసిన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ రైట్ అండి? ధ్యానం చేయటం ఎంతో అద్భుతం. రోజు రోజుకు మీరు మీలో ఒక నూతన చైతన్య స్థాయిని, నూతన ఎరుక పొరలను కనుగొంటారు. మీరు స్త్రీ అయినా లేక పురుషుడైనా మానవాళి సేవకు అంకితమవుతారు. ధ్యానం మిమ్మల్ని విలాసాల్లో ఉన్నప్పటికీ సాధారణ పవిత్ర జీవితం గడిపేటట్లు చేస్తుంది. అంతేకాక అది మిమ్మల్ని నిరాడంబరమైన మితవ్యయ స్థితుల్లో కూడా ఆనందంగా, ఉల్లాసంగా జీవించేటట్లు చేస్తుంది. ధ్యానం మీకు షరతుల నుంచి విముక్తి కలిగిస్తుంది. మీరు పరిస్థితులను లోబడకుండా ఆ ఆధ్యాత్మిక ఇచ్చ ప్రకారం నడవగలరు. ధ్యానం ఎంతో గొప్పది. దానిని సాధన చేసేవారు తమ కర్మ రుణాల నుంచి విముక్తి పొందుతారు. మానవ ఆధ్యాత్మిక పరిమాణంలో ముందుగా అంతర్కాంతి వెల్లడవుతుంది, తరువాత శబ్దం, తరువాత అగ్ని, గాఢ ధ్యానంలో నల్లటి చుక్కగల నీలి కన్నుగా కనిపిస్తుంది. ఆ చుక్క ఒక గుహలాగా మారి దాని చివరి బోధకుడు, నిర్దేశక దేవదూత లేదా అనంతత్వంలోకి అంతేలేని దారి కనిపిస్తుంది. అంతఃప్రకాశం పెరిగే కొద్దీ వ్యక్తి తన ఆనందం, ఉల్లాసం, విజయాలు
తన స్వీయ కృషిపైన ఆధారపడి ఉంటాయని గుర్తిస్తాడు. మన అనారోగ్యాలకు చాలా వరకు కారణం మన మనోశరీరంలోని నల్లటి భాగాలే. మన లోపల కాంతి పెరిగితే ఆ చీకటి మాయమవుతుంది. మన మనో ఉద్వేగిక మరి ప్రాణమయ శరీరాలలో నల్లటి మచ్చలు ఉంటాయి. మన విచారానికి, దుఃఖానికి, ప్రతికూల స్వభావానికి, అనారోగ్యానికి ఇవే కారణం. మన లోపల కాంతి పెంపొందితే ఈ నల్ల చుక్కల అదృశ్యమై మన వ్యవస్థలో స్వచ్ఛత మరి ఐక్యత పునరుద్ధరించబడతాయి. మనలోని కాంతి పెంపొందటం అనేది ప్లీనియల్ గ్రంథిని తన రహస్య విధులు నిర్వహించేలా చేస్తుంది. ఈ మూడు ఒక త్రిభుజాకార అయస్కాంత క్షేత్రాన్ని రూపొందించి ఉన్నత తలాల నుంచి ఉన్నత శక్తులను రేకెత్తిస్తాయి. ఆ కాంతి ఈ గ్రహం మీద సంభవిస్తున్న దాని వెనకాల ఉన్న ప్రణాళికను, ఆ ప్రణాళికలో వ్యక్తి పాత్రను వెల్లడిస్తుంది. మనుషులకు ఆ ప్రణాళికను, దానిలో తమ పాత్రను చూడటానికి కొన్నిసార్లు 500 జన్మలు అవసరం పడతాయి. అయితే అంతర్ప్రవేశం ప్రసరిస్తే ప్రణాళిక అర్థమై ఆ ప్రణాళికలో ఆ వ్యక్తి యొక్క శ్రమ వెల్లడి చేయబడుతుంది. మనలో చాలా మంది మన జీవితాలను, వనరులను, ధనాన్ని, శక్తిని మరి కాలాన్ని వృధా చేస్తారు. మనం సరియైన సమయంలో సరియైన చోట లేకపోతే అలా జరుగుతుంది. అనేక మంది ఇతరుల కోసం పని చేస్తారు. ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారండి టార్కోమ్ సెరైడారియన్ గారు. మనము సరియైన సమయంలో సరియైన చోట లేకపోతే, నిజం చెప్పాలంటే మనకి గనక ఒక ఆధ్యాత్మిక గురువు కానీ, ఆధ్యాత్మికానికి సంబంధించిన వాళ్ళు పరిచయం అయ్యారన్నా, వాళ్లతో మనము కొంత టైము వాళ్ళ పనులతో కానివ్వండి, ఎలా అయినా మనము వాళ్ళ పనులు చేసి పెడుతున్నా సరే, వాళ్ళ నుండి లబ్ధి పొందుతున్నా సరే, ఎలా అయినా సరే వాళ్ళతో ఒక అనుబంధం ఏర్పడినప్పుడు అది వినియోగించుకోవాలి. అది చాలా శక్తివంతమైంది. ప్రతి ఒక్కరిలో తెలుసుకోవాల్సింది, ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర ఒక శక్తి ఉండే తీరుతుంది. వాళ్ళు ఎలా అయినా అవ్వనివ్వండి, మనము ఆ శక్తిని తీసుకోగలుగుతాము. వాళ్ళ సమక్షంలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, అలానే వాళ్ళు చెప్పే విని ఆచరిస్తున్నప్పుడు, వాట్ ఎవర్ మేబీ, బట్ అది పాజిటివ్గా ఉండాలండి. ఏది కూడా మనము పాజిటివ్గా మాత్రమే తీసుకోవాలి, వినియోగించుకోవాలి. సమయాన్ని, ఒక మాట ఒక ఉన్నతుల నుండి వచ్చిందంటే ఆ మాటని మనం అవలంబించితే నిజంగా అప్పుడు మనం అనుకున్నవి జరుగుతాయి. జరగలేదు అంటే మనదే లోపం, జరిగింది అంటే ఆ గొప్పతనము మనదే, ఎవరిది కాదు. ఆ రిసీవింగే మన గొప్పతనం. కరెక్టేనంటారా? చాలా అద్భుతంగా ఉందండి. టార్కోమ్ గారి బుక్స్ అన్నా నాకు చాలా ఇష్టం. ప్రతి పుస్తకం నేను ఆడియో చేస్తూనే ఉంటాను, చదువుతూనే ఉంటాను. ఎంత చక్కగా చెప్పారో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. చక్కగా అనుష్ఠించబడిన పరధర్మం కంటే స్వధర్మం మేలు అని భగవద్గీతలో చెప్పబడింది. ఒక వ్యక్తి తన నిజమైన విధిని కనుగొనలేకపోతే అతని లోపల కాంతిని అతను కనుగొనలేడని అర్థం. ఆ కాంతి వ్యక్తి యొక్క అంతర్శాంతిని మరి అంతర ఆనందాన్ని పెంపొందిస్తుంది. లోపల పొందేదే కాంతి. ఆ వ్యక్తి వేల సంవత్సరాలుగా పోగు చేసుకున్న జ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది. ఇది మరొకసారి బుక్ ఉంటే మాత్రం ఈ పుస్తకం అండి, ప్రాణశక్తి పుస్తకము. కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి మనం ఎప్పుడూ మనతో ఉంచుకోవాలి ఇంట్లో. ఇవి రిఫరెన్స్ కోసం చాలా బాగుంటాయి. ఈ బుక్ ప్రతి ఒక్కరి ఇంటి లైబ్రరీలో ఉండవలసిన బుక్ మాస్టర్స్. ఎందుకంటే మాస్టర్స్, మనకి ఎప్పుడైనా ఏదైనా డౌట్ కానీ ఏదైనా రిఫరెన్స్ కానీ అవసరమైనప్పుడు ఒక డిక్షనరీ లాగా ఒక వర్డ్కి ఎలా అయితే మనం తీస్తామో ఒక పేజ్, అట్లాగా ఏ క్వశ్చన్కి ఆన్సర్ అయినా ఈ బుక్లో మనకి దొరుకుతున్నది. బట్ సో నాకు అనిపించింది మాత్రం ఈ బుక్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని. అది మనం వినియోగించుకోవటంలో ఉంటుందేమో కదండి. మళ్ళీ రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్.